ఓం శ్రీ మాత్రే నమః. ఆ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె వల్ల మీ జీవితం నాశనమవుతుంది. వెంటనే వదిలిపెట్టండి. ఆ స్త్రీ ఎవరు? మేషరాశి వారు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. రాశి చక్రంలో ఉండే మొదటి రాశిని మేష రాశిగా పిలుస్తారు. ఈ రాశి వారైన స్త్రీ పురుషులందరూ వారి మనస్సు ఏం చెబుతుందో దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. దృఢ స్వభావంతో పాటుగా అహంకారాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా పనిచేసే విషయంలో చాలా కాన్సన్ట్రేషన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. అంతేకాకుండా ఎంతో కష్టపడి పనిచేస్తూ అందరి మన్ననలు కూడా పొందుతూ ఉంటారు. ప్రేమ విషయంలో మేషరాశి మగవారు కానీ ఆడవారు కానీ ఎటువంటి దాపరికాలు లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఆడవాళ్లు తమ భాగస్వామికి ఎంతో మద్దతుగా నిలబడతారు. వారి ప్రతి విషయంలోనూ చేదోడుగా వాదోడుగా ఉంటూ వారికి సహాయపడతారు. ఇలా రకరకాల విషయాల్లో వీరి ప్రవర్తన వారి రాశి ప్రకారం ఆధారపడి ఉంటుంది. మేషరాశి వారి స్వభావం గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా పురుషుల గురించి మాట్లాడుకుంటే అంకిత భావం, వృత్తి నిబంధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. ధైర్యంగా ఉండడమే కాకుండా కొంచెం తమ గురించి కూడా ఆలోచించుకుంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చెయ్యాలో అంతా చేస్తారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అనుకున్నది సాధించలేకపోతే చాలా ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు. ఇక ఆడవారి స్వభావం విషయానికి వచ్చినట్టయితే ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలి అనుకుంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ధైర్యం లాంటివి వీరి స్వభావంలో ఉంటాయి. చాలా ఓపెన్ గా తాము చెప్పాలి అనుకున్నది అచ్చుగుద్దినట్టు చెప్పేస్తారు. వీరికి చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పడంలో కూడా సందేహమే లేదు. ఇదే సమయంలో ఇతరులకు సహాయం చేసే విషయాల్లోనూ కూడా వెనకడుగు వెయ్యకుండా ఆలోచన చేసి వారి గురించి పూర్తిగా తెలుసుకుని సహాయం చేస్తారు. దూకుడుతనంతో ముందుకు వెళ్ళిపోరు. ఎప్పుడూ కూడా ఒక ఆలోచనలో ఉండి ఏ విధంగా సహాయం చేస్తే వారికి ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తారు. మేష రాశి వారు పరస్పరం స్నేహితులందు ఎంతో ఆనందంగా ఉంటారు. స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలని, మంచి బంధాన్ని కలిగి ఉండాలని ఈ రాశి వారు కోరుకుంటారు. అదేవిధంగా వీరు వేసే ప్రతి అడుగు అంచనా చాలా విలువైనదని కూడా వీరు భావిస్తారు. ఇతరులు నిజాయితీగా ఆనందంగా వీరితో ఉంటే వీరు కూడా అదే విధంగా వారితో ప్రవర్తిస్తారు. చాలా విధాలుగా వీరు ఆలోచన చేసే ఒక మనిషిని అర్థం చేసుకుంటారు. స్వేచ్ఛగా ఉండేందుకు ఈ రాశి వారు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు తమ ఆలోచనలు కానీ భావాలను కానీ ఎటువంటి దాపరికాలు లేకుండా స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటారు. బాధైనా నష్టమైన ఆనందమైన స్నేహితులతో పంచుకోవాలి అన్న ఆరాటం వీరిలో ఉంటుంది. ఒకవేళ దాచుకోవాలి అనుకున్నా కూడా ఈ రాశి వారు దాచుకోలేరు. ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు సులభంగా పసిగట్టగలుగుతారు. ఈ మేషరాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నవారని చెప్పడంలో సందేహం లేదు. మేషరాశి స్త్రీ పురుషులందరూ కలిసి పనిచేస్తారు. ఇద్దరు కలిసి పని చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీగా నిబంధనతో పనిచేస్తారు. ఉన్నత స్థాయి చేరుకునేందుకు చాలా వరకు కూడా పోటీ పడతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. కిందకి దిగజారిపోరు. వీరిద్దరూ కలిసి పని చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తారు. దానితో పాటుగా లాభం వచ్చే విధంగా చూసుకుంటారు. ఇక మేషరాశి వారు ప్రేమ విషయంలో ఎలా ఉంటారు అనేది చూసినట్టయితే కనుక మనసులో ఉన్నదే బయటికి చెప్పేస్తూ ఉంటారు. తాము ప్రేమించే వారితో వారి యొక్క మనసును కానీ వారి యొక్క ప్రేమను కానీ గెలిచేందుకు ఏమైనా చేసేస్తారు ఈ మేషరాశి వారు. భాగస్వామితో చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటారు. ఈ కారణాల వల్ల అమ్మాయిలు వీరి ప్రేమలో చాలా సులువుగా పడిపోతారు. ఎవరితోనైనా లోతైన ప్రేమలో ఉంటే ఆమె ఆనందం కోసం ఏదైనా చేస్తారు ఈ మేషరాశి వారు. మేషరాశి స్త్రీలు ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. వారిని ప్రేమగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఎటువంటి ఆశ కూడా పడరనే చెప్పుకోవాలి. భాగస్వామి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీరు చాలా వరకు కూడా కీలకమైన నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉంటారు. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరు ముక్కుసూటిగా వ్యవహరించుకుంటూ ఉంటారు. ఒకరి పట్ల ఒకరు
అబద్ధం చెప్పుకోకుండా నిజాయితీగా ఉంటారు. ప్రేమ చూపించే విషయంలో రెండు ఆలోచనలు కాకుండా ఒకే ఆలోచనతో ఈ రాశి వారు ముందుకు వెడతారు. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని విషయాల్లో వీరికి కోపం అధికంగా ఉండడం వల్ల సొంత వాళ్ళు వీరికి దూరం అయిపోతూ ఉంటారు. వీరెప్పుడైనా సరే గర్వంగా ఉంటే వీరి జీవితంలో వీరు నష్టాల బాటకి వెళ్లాల్సిందే అని చెప్పడంలో సందేహం లేదు. మంచిగా ఈ రాశి వారు డబ్బు సంపాదించేందుకు వీరి తెలివి ఉపయోగపడుతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఈ రాశి వారు వారికి డబ్బు బాగా వస్తుందనో లేకుంటే కొన్ని విషయాల్లో వారు అహంకారాన్ని చూపిస్తారు. దీనికి కారణంగా చాలా మంది వీరి నుంచి దూరం అవ్వడం మాత్రమే కాదు, ఈ అహంకారం వల్ల ఈ రాశి వారు కూడా బాధపడతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉన్న ఈ రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేది మాట్లాడుకుంటే, కొంతమంది మీ జీవితంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, మీరు చేస్తున్న పనిని ఇది కరెక్ట్ కాదు ఇంకొకటి చెయ్యండి అని చెప్పే మనుషులు ఉన్నప్పుడు అదృష్టమే. కాకుంటే వీరి జీవితంలో కొంతమంది వీరిని ప్రభావితం చేసి వస్తున్న డబ్బును కూడా రాకుండా చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వారికి నచ్చినట్టుగా ఉండమని బలవంత పెడుతూ ఉంటారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారిని వీలైనంత వరకు కూడా మీ జీవితం నుంచి పంపించేయడం చాలా మంచిదని చెప్పుకోవాలి. మీరు చేస్తున్న ఉద్యోగం గురించి చులకన చేసి మాట్లాడడం కానీ, మీరు వారి మాట వినలేదు అని చెప్పి మిమ్మల్ని ఇష్టం వచ్చిన మాటలు అనడం కానీ, ఇలాంటి స్త్రీలు ఎవరైనా సరే మీ జీవితంలో ఉన్నట్టయితే వారిని తప్పనిసరిగా వదిలేసుకోండి. ప్రేమ జీవితంలో కూడా మీరు ఎంత చేసినా మీరు ఈ పని మా కోసం చేయలేదని లేదా ఇది మీరు కొనిపెట్టలేదని ఇలా ప్రతి విషయంలోని గొడవలు పెట్టుకునే స్త్రీ ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్టయితే వెంటనే వదిలేసేయండి. లేకుంటే మీరు కష్టాలు తప్పనిసరిగా పడాల్సి ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారి జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో పలు మార్పులు అదేవిధంగా అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అవకాశాలు అనేవి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి. ఆ అవకాశాల కారణంగా మీ జీవితం మారుతుంది. ఖచ్చితంగా ఉపయోగించుకుని ముందుకు అడుగులు వేసే ప్రయత్నం చేయండి మేషరాశి వారు. ఆర్థిక స్థితిలో కూడా పలు మార్పులు చూస్తారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి. చూశారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మేషరాశి వారి యొక్క స్వభావం ఏంటి, గుణగణాలు ఎలా ఉంటాయి అనేది, అదేవిధంగా ఏ స్త్రీ విషయంలో ఈ మేషరాశి వారు జాగ్రత్త తీసుకోవాలి అనేది కూడా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమ శివాయ.